అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మొగలిపురం గ్రామంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన హెల్త్ క్లినిక్ పనులకు సంబంధించి 7,50,314 రూపాయల నిధులను గ్రామ పంచాయతీ సర్పంచ్ అధికారులు కలిసి అడ్డుకోవడం అన్యాయమని అదే గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వైసీపీ నేత ఎడ్ల నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ తమ మొగలిపురం పంచాయతీ పరిధిలో నిర్మించిన హెల్త్ సెంటర్ నిర్మాణానికి గాను అప్పటి ప్రభుత్వం తనకు రావాల్సిన బకాయిలు 7,50,314 రూపాయల నిధులు మంజూరు చేసిందని అన్నారు. అయితే గత సర్పంచ్ ఎన్నికల్లో ప్రస్తుతం మహిళా సర్పంచ్ గండి అరుణపై తన అక్కను పోటీకి నిలిపాననే రాజకీయ కక్షతో కూటమి పార్టీకి చెందిన సర్పంచ్ గండి అరుణ పంచాయతీ సెక్రటరీకి సిఫారసు చేసి నిధులు అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సబ్బవరం ఎంపీడీఓ బి పద్మజకు, మండల ఇంజనీరింగ్ అధికారులకు, చివరికి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటికీ కేవలం సర్పంచ్ సిఫారసులకు మద్దతుగా తనకు రావాల్సిన 7,50,000 రూపాయలకు పైగా నిధులను అడ్డుకోవడం అన్యాయమని అన్నారు. ఈ విషయంపై సబ్బవరం ఎంపీడీఓ బి పద్మజకు సోమవారం మీడియా సమక్షంలో మరోమారు ఫిర్యాదును అందజేశారు. విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణ పనులు వెండర్గా చేసి ఉన్నాను. ఆ నిర్మాణానికి సంబంధించి నేను పనులు పూర్తి చేసి త్వరితగతినే గత ప్రభుత్వంలోనే దాన్ని ఓపెనింగ్ చేసి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు ఆరోగ్య శాఖకు అప్పగించడం జరిగింది. ఆ రోజుకి నా బిల్లు 15 లక్షల రూపాయలు పెండింగ్ ఉంది. ఆ బిల్లులో భాగంగా గత సంవత్సరం 2024 సంవత్సరం 11 నెల 20 తారీఖున గ్రామ పంచాయతీ MGNRGS అకౌంట్కి 7,50,314 రూపాయలు జమ కాబడ్డాయి. ఆ రోజే నేను గ్రామ సచివాలయంకి వెళ్ళి గ్రామ సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి వ్రాతపూర్వకంగా నా బిల్లు ఇప్పించండి అని నేను కోరడమైనది. అక్కడి నుండి ఈ రోజుకి 120 రోజులు గడుస్తున్నా నేను గ్రామ సర్పంచ్ గారిని, గ్రామ సెక్రటరీ గారిని, EOPRD సబ్బవరం వారిని, ఎంపీడీఓ గారిని ఎంపీడీఓ సబ్బవరం వారిని, జిల్లా కలెక్టర్ గారిని మరియు DPO గారిని అందరినీ కలుస్తున్నా నా బిల్లు ఇవ్వడం లేదు. నిరాకరిస్తున్నారని చెప్తున్నారు అధికారులందరూ. సర్పంచ్ గారు ఎందుకు నిరాకరిస్తున్నారని ఇప్పటికీ తెలియజేయట్లేదు. కేవలం గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి గండి అరుణ గారు, మొగలిపురం మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ గారు, ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జ్ బెందుతు నియోజకవర్గం వారి భార్య, వాళ్ళ మీద నేను గత పంచాయతీ ఎన్నికల్లో నా సోదరైన లక్ష్మి గారిని పోటీకి నిలబెట్టి వారిపై రాజకీయంగా పోటీ పడినందుకే నా మీద కక్ష కట్టి నా బిల్లు ఈ రోజుకి ఇవ్వకుండా నిరాకరిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని గౌరవ అధికారులు అందరినీ నేను పలుమార్లు ప్రశ్నించడం జరిగింది. కానీ ఈరోజు వరకు కూడా అధికారులు ఎవరూ స్పందించట్లేదు. MDO గారు అయితే నాకేం సంబంధం అంటారు, EOPRD గారు అయితే నాకేం సంబంధం అంటారు. ప్రస్తుతం మొగలిపురం సెక్రటరీ గారు కూడా కావాలని నన్ను ఇబ్బంది పెట్టాలని సెలవు మంజూరు చేసి ఆవిడని సెలవుపై పంపించారు. ఇన్ఛార్జిని ఈరోజు కూడా ఇన్ఛార్జ్ సెక్రటరీ వేశారన్నారు. ఇన్ఛార్జ్ సెక్రటరీ గారు కలిస్తే నాకేం ఇన్ఛార్జ్ ఇవ్వలేదు, నాకేం ఛార్జ్ ఇవ్వలేదని ఆ సెక్రటరీ గారు తెలియజేస్తున్నారు. మరి కూడా PGRSలో చాలాసార్లు అడగడం జరిగింది. ఇప్పటికైనా వాళ్ళందరూ స్పందించి నా బిల్లు ఇప్పించవలసిందిగా వాళ్ళందరినీ కోరుకుంటున్నాను. మీ బిల్లు ఎంత వస్తుంది? 7,50,314 రూపాయలు సార్. ఆల్రెడీ వచ్చి జమ అయింది. జమ అయిన బిల్లు ఇవ్వట్లేదు నాకు. ఎంత మళ్ళీ ఒకసారి చెప్పు. 7,50,314 రూపాయలు పంచాయతీ ఖాతాలో జమ అయ్యి ఉంది, ఆల్రెడీ ఉంది. కావాలని కక్షపూరితంగా నా బిల్లు నా చెక్ ఇవ్వట్లేదు.